ధృతికి ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే మాస్ టైప్లో అయితే ఉంటుంది. మీ యొక్క ఫొటోస్ కూడా పెట్టి ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా బాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో మీద ఒక లైక్ చేయండి. ఇంకేమైనా మీకు బీజీ మీదకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ కావాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే ఆ బీజీ మీదకి అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను. సో కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుని వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి XML ఫైల్ అయితే ఇస్తాను బీట్ మార్క్. సో దీన్ని అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు ఏం చేయాలని చెప్తాను. ఇక్కడ మీకు 11.13 మిల్లీ సెకండ్స్ కూడా వైట్లో నుంచి చేసుకోండి. ఇక్కడ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఫోటో యాడ్ చేసి ఫోటో జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా 12 అంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఫోటో కనబడుతుంది కదా. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఎక్స్ట్రా ఫోటో అయితే స్ప్లిట్ అయిపోతుంది. సో మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకొని ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మీరు బీట్ మార్క్ సెంటర్లో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 15 ఫొటోస్ 10 ఫొటోస్ ఏమో యూజ్ అవుతాయి. మీ యొక్క ఫొటోస్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. రిపీట్గా యాడ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, నేను స్పీడ్గా అయితే యాడ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకెపెట్ ఫైల్ అయితే ఉంటుంది. ఓకే, ఈ XML ఫైల్ ఇది కూడా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా టిక్ చేసుకోండి. ఈ విధంగా ఓకేనా, టిక్ చేయండి. అన్ని టెక్స్ట్కి అయితే టిక్ చేయండి. లాస్ట్కి ఒక ఫోటో ఉంటుంది, ఒక ఫోటో వదిలేసేయండి. మిగతా అన్నిటికీ టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు లేయర్స్ అయితే పేస్ట్ అయిపోతాయి. మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా చూడండి. ఓకే, సో ఈ విధంగా లిరిక్స్ వస్తూ ఉంటాయి డైలాగ్ తోటి. చాలా బాగా అయితే ఉంటుంది, ట్రై చేయండి డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక సేకెపెట్ ఫైల్ అయితే ఉంటుంది. ఓకేనా, ఓపెన్ చేసుకుంటే లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఫోటోని మీరు ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ యొక్క బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఇక్కడ ఫొటోస్ అయితే ఉంటాయి చూసుకోండి. ఇక్కడ ఫొటోస్ అన్నిటికీ టిక్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఫోటో టిక్ చేసి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సెల్ఫ్ చిన్న ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని కలర్ ఆఫ్ చేయండి. అలాగే టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అయితే మనకు ఒకేసారి ఈ ఎఫెక్ట్ అనేది ఫొటోస్ అన్నిటికైతే యాడ్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఇక్కడ ఒక ఫోటోకి వచ్చింది, ఇక్కడ ఫోటో తీసేసుకోండి. ఓకే, సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. మనకు వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వీడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఒక 30 సెకండ్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బిల్డింగ్ ఫస్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లైటర్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి సౌండ్ ఉంటుంది. సౌండ్ మీద ట్యాప్ చేసుకుని సౌండ్ అయితే 0 పెట్టేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనకు మాస్ టైప్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది వీడియో అయితే. ఓకేనా, సో ఈ విధంగా చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియో అయితే పైన ఎవరు సింబల్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకేమైనా సాంగ్ మీదకి వెళ్ళి కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకైతే డెఫినెట్గా అయితే చేసి అయితే ఇస్తాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.